హలో సమూహమా, మా ఊర్లో సంక్రాంతి పండుగ పార్ట్ 2 అని చెప్పాను కదా, ఇదే అన్నమాట. ఇక్కడ మా ఊరికి మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది, పెద్ద పుల్లమ్మ టెంపుల్ అనేసి. అక్కడికి దీపాలు తీసుకెళ్తారనమాట. ఇక్కడ అయిన తర్వాత మా వీధిలో 2 గంగమ్మ గుళ్ళు ఉంటాయి. ఆ గుడి దగ్గర మళ్ళీ ఇలాగే చేస్తారనమాట. చూడండి, అందరూ తిరుగుతున్నారు. నేను ఇక్కడికైతే వెళ్ళలేదు. మా గుడి దగ్గర ప్రసాదాలు పంచడానికి ప్రిపరేషన్లో ఉండిపోయాను అనమాట. మా తమ్ముడు తీశాడు ఈ వీడియో మొత్తము. చూడండి, అందరూ ఇలా కూర్చొని కొంతసేపు అక్కడ దేవుడికి పూజ అంతా అయిన తర్వాత ఇక్కడ పొట్టేలు కొట్టేసి ఇక్కడ నుంచి మళ్ళీ మా వీధిలో ఉన్న గంగమ్మ గుడి దగ్గరికి వెళ్తాం అనమాట. నెక్స్ట్ టైం ఇంకా 2 గుళ్ళ దగ్గర ఇలా ఉంటుంది. చూడండి, ఇది మా ఇంటి పక్కనున్న మా వీధిలో గంగమ్మ గుడి. ఇక్కడ మా అమ్మ పూజ చేస్తుంది ప్రతి శుక్రవారం. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. మా తమ్ముడు వాళ్ళందరూ చందాలు వేసుకొని మరీ ఇలా డెకరేషన్ చేశారనమాట ఈ టెంపుల్కి. చూడండి, కొంచెం గోరోజునం ఎక్కువే మా వాళ్ళకి, సో అందుకే ఇలా చేశారు. చూడండి, మొత్తం డెకరేషన్ మొత్తం చూపిస్తాం మీకు. ఇంకా ఇక్కడికి రాలేదు, ఇంకా టెంపుల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ దగ్గరికి వస్తారు. ఇది లాస్ట్ అనమాట, ఈ గుడి దగ్గర లాస్ట్. తర్వాత సంక్రాంతి అయిపోతుంది. బాగా చేశారు కదా మా తమ్ముళ్ళంతా. చూడండి, చిన్న టెంపుల్. మా తాత వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కట్టించారు ఇది. ఇంతవరకు దీన్ని కొత్తగా ఆల్టరేషన్ ఏం చేయలేదు. ఇంకా ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చేయాలనుకుంటున్నారు. ఊర్లో గుళ్ళన్నీ బాగా ఆల్టరేషన్ చేయాలనుకుంటున్నారు. చూద్దాం. అక్కడ ప్రసాదాలు అవన్నీ ప్రిపరేషన్ అన్నీ చేసి పెట్టేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ ఆల్మోస్ట్ అయిపోతుంది. మా గుడి దగ్గరే లాస్ట్ అనమాట. చూసారా, దీపాలు మోస్తున్నాం మేమందరూ. ఇక్కడ అంతా మా వాళ్ళే ఉంటారు. ఈ ఇంటి వాళ్ళదే ఈ పొట్టేలు అనమాట. వాళ్ళ వంతు వచ్చింది ఈ గుడి దగ్గర ఈరోజు. సో ఇక్కడ ఈ వీడియో నేను చాలా తీయలేదు, ఎందుకంటే నేను కూడా అక్కడ దీపం మోస్తున్నాను కాబట్టి. చూడండి, చాలా బాగా అనిపించింది ఈసారి డెకరేషన్ అంతా. లాస్ట్ టైం కూడా బాగానే చేశారు, కానీ వీడియోస్ అవన్నీ లేవు. చిన్నపిల్లల దగ్గర అంతా మోపిస్తున్న దీపాలు. ఈ దీపాలు అయిన తర్వాత పొట్టేలు నరికేస్తారు. ఆ తర్వాత సంక్రాంతి అయిపోతుంది అనుకోవద్దండి, ఇంకా ఉందన్నమాట. కనుమ పండుగ రోజు ఇలా చేస్తాం కాబట్టి ఇక్కడంతా అయిపోయిన తర్వాత ఆవులు పట్టుకొనేసి మేము వెళ్తాం అనమాట వేరే చోటుకి. ఇదే లాస్ట్ టెంపుల్. ఫుల్ వీడియో లేదు. ఇంకా నేను మా అమ్మ సాయంత్రం చిట్లాకుప్ప దగ్గరికి వెళ్తున్నాం. చిట్లాకుప్ప అంటే ఈరోజు కనుమ పండుగ కాబట్టి పశువులందరినీ ఒక చోటుకి తీసుకెళ్ళి అక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళు పూజ చేస్తారనమాట ఆవులందరికీ. చూద్దాం పదండి. ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. మా అమ్మ వెళ్తూ ఉంది, నేను మా అమ్మతో పాటు వెళ్తూ ఉన్నాను అనమాట. మా ఆవులకి పూజ చేసిన క్లిప్ కూడా మిస్ అయిపోయింది. మీకు కనిపిస్తుంది కదా, అక్కడ కొంచెం దూరంలో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ చాలా ఆవులు అక్కడికి వెళ్ళిపోయాయి. మా ఊర్లో ఇక్కడ కాటపరాజులు అనేసి అక్కడ చుట్టూ రాళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ పూజ చేస్తారనమాట. మా ఊరు ఆవులన్నీ అక్కడికి వచ్చేసే సాయంత్రము అందరూ అక్కడ పూజ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ పూజ చేసి ఆ నీళ్ళన్నీ చల్లుతారనమాట ఆవుల పైన. ఏదైనా దిష్టి అవన్నీ ఉంటాయి. అక్కడ ఒక చిట్లా కుప్పలాగా వేస్తారు, మొత్తం కంపలు అవన్నీ అక్కడ అగ్గి పెడతారనమాట లాస్ట్లో. మా ఆవు పువ్వులన్నీ రాళ్ళు చేసుకునింది ఆల్రెడీ. మార్నింగ్ పూజ చేసాము. చూడండి, చాలా ఆవులు వస్తూనే ఉన్నాయి. అసలు ముందైతే ఎద్దులు ఉన్నాయి బాగా, ఇప్పుడైతే ఒక్క ఎద్దులు అవేం లేవు. అంతా పాలిచ్చే ఆవులే, జెర్సీ ఆవులే ఉంటాయి మా ఊరు మొత్తం. ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి 4-5 ఆవులు ఉంటాయన్నమాట. చూడండి, మా చిన్నదోడి ఇక్కడ ఉంది. దీన్ని పట్టడం చాలా కష్టం. ఈ ఆవులు ఒకదానికొకటి కుమ్ముకున్నాయనుకోండి గందరగోళం అయిపోతుంది. అసలే వర్షం వచ్చేటట్టుందనమాట. త్వరగా చేసేస్తున్నారు పూజలు కూడా. చూసారా, అక్కడికి అబ్బాయి నీళ్లు చుట్టూ పోసుకుంటూ పోతున్నాడు అనమాట. తను మా క్లాస్మేట్ చంద్రబాబు నాయుడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ పూజ చేస్తారు. అలా నీళ్ళు పోసుకొని ఏదో అరుచుకుంటూ వెళ్తారనమాట. ఆవుల చుట్టూ నీళ్ళు పోసుకుంటూ పోవాలి. ఆ తర్వాత అక్కడ ముద్ద కూడలాగా పెడతారు, అంటే అన్నంని ఉడికించి అక్కడ పెట్టి దానికి పూజ చేసి ఆ అన్నం తీసుకొచ్చి ఆవుల మీదంతా చల్లుతారనమాట. సెకండ్ పార్ట్ చూడండి. అలాగే ఆ అన్నంని తీసుకొని ఇక్కడ ఉన్నాడు కదా
మా పెద్దనాన్న కొడుకు అన్న తీసుకుని పారిపోతూ ఉంటాడు. ఆ పారిపోతున్నప్పుడు వాళ్ళు పట్టుకోవాలన్నమాట వీళ్ళని. అదేం సాంప్రదాయమో నాకైతే తెలీదు. బట్ అలా తీసుకెళ్ళి మొత్తం చల్లుతున్నాడు అనమాట అబ్బాయి ఆవుల మీదకి. ఏదైనా దిష్టి దోషాలు అవన్నీ ఉంటే పోతాయి అనేసి. ఈరోజు ఆవుల పండుగ కదా అందుకనేసి ఇలా చేసిన తర్వాత అక్కడ మంట వెలిగిస్తారు. అప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, అందరూ బయలుదేరేస్తున్నారు. ఆ మంట వెలిగించినప్పుడు ఆ మంట ఆవుల కళ్ళల్లో కనిపించాలన్నమాట. అది చూపించుకునేసి అందరూ తీసుకెళ్ళిపోతారు. చూద్దామునండి, ఇంకా వెలిగించలేదు. అక్కడ వెలుగుతుంది కదా మంట, చిట్లా కుప్ప అంటారు. ఇదండి మా ఊర్లో సంక్రాంతి పండుగ ఇలా చేసుకున్నాము. మీ ఊర్లో ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.